आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. తెలుగు న్యూస్ కి స్వాగతం. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ వార్తలు చూస్తే, రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ మరియు క్రీడల సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలంలోని పలు గ్రామాలలో రైతు వేదికలకు శంకుస్థాపన చేశారు. హరితహారం కింద మొక్కలు నాటారు. ముందుగా లాల్కోట గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హరితహారం కింద మొక్కలు నాటిన అనంతరం రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, గతంలో రైతులను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, ఇందులో భాగంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టడమే కాకుండా రైతు బంధు, రైతు బీమా, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, గోదాములు నిర్మాణం వంటివి చేస్తుందని అన్నారు. గత 6 సంవత్సరాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగానే ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం దేశంలోని అత్యధిక వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసిందన్నారు. వ్యవసాయాన్ని వదిలేసి పట్నం వెళ్లిన వారు కూడా రైతు బంధు, నీటిపారుదల సౌకర్యాలను చూసి తిరిగి గ్రామాలకు వాపసు వస్తున్నారని మంత్రి తెలిపారు. పాలమూరు జిల్లా అంటేనే వలసల జిల్లా. ఏ గ్రామంలో చూసినా వలస బతుకులు, ఏ గ్రామంలో చూసినా సగం ఇల్లు తాళాలు వేసుకొని ఉండేది. ఎటు చూసినా కూడా తాడానికి నీళ్ళు లేకుండా మా అక్క చెల్లెలు బిడ్డ పట్టుకొని బావుల పోటీ, బోరింగ్ల పోటీ తిరిగే పరిస్థితి ఉండేది. ఇలా ఏ గ్రామంలో లాల్కోటలో చూసినా, చిన్న చింతకుంటలో చూసినా, ఎక్కడ చూసినా, వడ్డెమాల్లో చూసినా, దేవరకథ చూసినా, మహబూబ్నగర్ టౌన్లో చూసినా, భూత్పూర్లో చూసినా, ఏడు చూసినా కానీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ గ్రామం యొక్క స్వరూపాలే మారిపోయినాయి. పట్టణ ప్రణాళిక, గ్రామ ప్రణాళికతో గ్రామాలు, పట్టణాలు మొత్తం కూడా పూర్తిగా రూపురేఖలు మారి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా అరే మా ఊర్లో పోయి బతకాలి అనేటువంటి బతుకుదేరు వచ్చింది. కరెంట్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి. రేపు మాపు పాలమూరు రంగారెడ్డి జిల్లా నీళ్ళు కూడా వస్తాయి. ఎటు చూసినా చెక్ డ్యాములు. వలసలు పోయి బతకాల్సిన పని లేదు. మనం ఉన్న 2-3 ఎకరాలు ఉన్నా కరెంటు కూడా వచ్చింది. 24 గంటల కరెంట్ వచ్చింది. రైతు బంధు డబ్బులు వచ్చినాయి. పెట్టుబడి ఇచ్చిండ్రు. ఈ భారతదేశంలోనే ఉచిత పెట్టుబడి 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి చరిత్ర ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని చెప్పి ఇవాళ రైతు బిడ్డలందరూ కూడా పల్లెల వైపు చూస్తూ ఉన్నారు. ఇక్కడ సబ్ స్టేషన్ చూస్తే మా సర్పంచ్ గారు చెప్తారు, 25 ఏళ్ల నుంచి మేము దండాడుతున్నామని. మరి 25 సంవత్సరాల నుంచి చాలని కరెంట్ ఇచ్చే 3 గంటల కరెంట్ ఇచ్చేదానికే సబ్ స్టేషన్ చేయలేకపోయిందంటే ఇవాళ ఎమ్మెల్యే గారికి అడగగానే సంవత్సరంలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేసిన చరిత్ర ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం అంతా కదా. 24 గంటల కరెంట్ ఇచ్చే చరిత్ర ప్రభుత్వం అంతా కదా. ప్రజలు ఆలోచన చేయాలి. అన్నం పెట్టే ప్రభుత్వం ఇది. కరోనా సమయంలో కూడా పేద ప్రజలు ఆదుకునేటువంటి ప్రభుత్వం ఇది. భవిష్యత్తులో ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాను, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామం చేయడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసికట్టుగా ఉంటాం. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ ఎప్పుడూ అయిపోయింది. కాళ్ళ కింద కట్టెలు పెట్టి, కాలుబెట్టి గుంజి అయ్యే పనులు కాకుండా పురుగులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయని చెప్పి బోగస్ కాంప్లైంట్లతో ఇన్ని రోజులు ఆలోచన చేసి, అత్యవసర పరిస్థితిలో వైద్య సహాయం అవసరమైన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఫస్ట్ రెస్పాండ్ అంబులెన్స్ 108ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఫస్ట్ రెస్పాండ్ 188 అంబులెన్స్ ద్వారా అంబులెన్స్ కన్నా ముందే ప్రమాద స్థలానికి లేదా అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారికి అందించవచ్చని ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ ఆసుపత్రిలో గతంలో 18 మంది డాక్టర్లు, 70 మంది నర్సులు మాత్రమే ఉండేవారని, కానీ ఇప్పుడు ఆ సంఖ్య 200 మంది డాక్టర్లు, 500 మంది నర్సులకు పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని, అంతేకాకుండా కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా కరోనా వార్డును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. హాస్పిటల్లో గతంలో డాక్టర్ల కొరత ఉండేది.
నర్సుల కొరతలు ఉండేది, రకరకాల అసౌకర్యాలు ఉండేవి. ఈరోజు హాస్పిటల్లో వందలాది డాక్టర్లు, వందల పైన నర్సులు. ఆ రోజు 15 మంది డాక్టర్లు ఉంటే ఈరోజు 200 మంది, 70 మంది నర్సులు ఉంటే 400 మంది. అనేక రకాల అత్యాధునికమైనటువంటి పరికరాలతో, ఎంఆర్ఐలతో ఈరోజు హాస్పిటల్ సిబ్బంది, మా డాక్టర్లు, సూపరింటెండెంట్ గారు, మెడికల్ కాలేజ్ డైరెక్టర్ గారు, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు, డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు బ్రహ్మాండంగా కరోనాను కూడా కట్టెల్లో అగ్రభాగాన్ని ఉండి ఇలా చేయడం జరిగింది. రాష్ట్రంలోని పేద బ్రాహ్మణులందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద కరోనా సందర్భంగా పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మాజీ ప్రధాని పివి నరసింహారావు శతాజయంతి ఉత్సవాలను రాష్ట్రంలో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారని తెలిపారు. జూన్ 27న పివి నరసింహారావుకు 100 సంవత్సరాలు నిండాయని, తెలుగు రాష్ట్రాల నుండి ప్రధానమంత్రిగా ఉండి పివి చేసిన సేవలను ఆయన కొనియాడారు. బహుభాషా కోవిదుడు, పార్లమెంటేరియన్, రాజకీయవేత్త, దేశానికి ఎన్నో సేవలందించినప్పటికీ పార్లమెంట్లో పివి నరసింహారావు విగ్రహం కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి జూన్ 28 నుండి సంవత్సరం పాటు రాష్ట్రంలో పివి నరసింహారావు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. శత జయంతి సందర్భంగా ఈరోజు ఒక మంచి రోజును చూసుకొని కార్యక్రమం చేసుకున్నామని చెప్పడం జరిగింది వెంకట్రావు గారికి. మరి రేపటి నుంచి ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కనుక ఈ రోజుతో 100 సంవత్సరాలు. ఈరోజు మనం ఒక మంచి మన తెలంగాణ ముద్దుబిడ్డ, భారతదేశాన్ని పరిపాలించినటువంటి 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి తన తెలివితేటలతో అద్భుతంగా దేశాన్ని ప్రధానమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశం చేసుకొని రేపటి నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. కానీ ఈరోజు ఇక్కడ మనం ఈరోజు నుంచి మనం వారి ఉత్సవాలు ప్రారంభించినట్టు ఈ రాష్ట్రంలో మరి నిజంగా నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఆయన చేసినటువంటి సేవలు కాదు, వెంటనే మన తెలంగాణ బిడ్డ, మన తెలుగు బిడ్డ, అలాంటి వ్యక్తికి భారతరత్న అవార్డు ఇంకే అత్యున్నతమైన ఏ బిరుదు ఇచ్చినా కానీ తక్కువనే. మరి ఆయన్ని మనం గౌరవించుకుందామని చెప్పి ఒక సంవత్సరం మొత్తం కూడా ఉత్సవం జరుపుకోవాలని చెప్పి రేపటి నుంచి ప్రారంభించి ఆయన యొక్క జీవిత చరిత్రను రకరకాల అన్నీ కూడా దాన్ని కూడా ఒక మ్యూజియంగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కరోనా విపత్కర పరిస్థితులలో ప్రజలు కరోనా బారిన పడకుండా జిల్లా ఎస్పీ రేమ రాజేశ్వరి ఆదేశాల మేరకు పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేశామని పట్టణ ట్రాఫిక్ సిఐ అశోక్ కుమార్ తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణంలోని సుభాష్ కూడలిలో మాస్కు లేకుండా మరియు పరిమితికి మించి ప్రయాణిస్తున్న ప్రజానికులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. ఈరోజు మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ అంతా కూడా మేము మాస్క్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరైతే ఆటో డ్రైవర్లు మాస్క్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళని గుర్తించి అటు వాహనాలను సీజ్ చేసి వారిని ఒక లైసెన్స్ క్యాన్సిలేషన్ కోసం కూడా ఎంవీఐకి లెటర్ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఆటో డ్రైవర్లు డ్రైవర్ పక్కన ప్యాసింజర్లను కూర్చోబెట్టుకొని వస్తున్నారు. ఫిజికల్ డిస్టెన్స్ కూడా పాటించడం లేదు. దయచేసి అటు వారిని కూడా మేము గుర్తించి ఫైన్ వేయడం జరుగుతుంది. మీరు దయచేసి ఈ కరోనా పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మాస్కులు ధరించాలి ప్రతి ఒక్కరూ. అదేవిధంగా ఫిజికల్ డిస్టెన్స్ కూడా పాటించాలి. ఆటోలు అయితే 1+2 ఒక డ్రైవరు ప్లస్ 2 ప్యాసింజర్లు, కార్ అయితే 1+3 ఒక డ్రైవరు ప్లస్ 3 ప్యాసింజర్లు, అదే మోటార్ సైకిల్ అయితే 1+1 మాత్రమే అలా ఉంది. కరోనా విపత్కర పరిస్థితులలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం వల్ల ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది మరియు యాజమాన్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మహబూబ్ నగర్ జిల్లా ప్రైమరీ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం వల్ల పాఠశాలలు నడవక, జీతాలు లేక ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పాఠశాలలో మూతపడటంతో జీవనాధారం లేక
ఎంతో మంది విద్యావేత్తలు తోపుడు బండ్లపై అరటిపళ్ళు అమ్ముకునే దుస్థితి ఏర్పడిందని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రైవేట్ పాఠశాలలను ఆదుకోవాలని కోరారు. We all are here to discuss the problems which we are facing now. As everyone knows that due to this pandemic, everyone is facing much problem. But coming to few sectors such as these private schools, as well as some other sectors, only very few. We are facing double problem here, twice. We are having a problem in twice. As due to this pandemic, we are suffering a lot, and because of not running of these schools also, we are having a problem for the financial crisis. So here already our government has started unlock one already it has been started. So in this unlock one, the government has given permission to many sectors to do their work as usual with some social distancing. So we request our government that let the government give us also the permission from the month, at least from the month of July, let them give us the permission only for the higher classes, at least for the 8th, 9th and 10th classes. ఇవి ఉమ్మడి మాబ్నార్ వార్తలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।